జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆధారం ఆధేయం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఆధారం ఆధేయం, ఆత్మస్థితికి చేరేటటువంటి విధానాన్ని గురించి తెలుసుకున్నారు. సిద్ధాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సిద్ధాంతం ఒక రకంగా చెప్పాలంటే మనిషిని ప్రేరేపిస్తూ ఉంటుంది, ఉద్రేకపరుస్తూ ఉంటుంది, ఆవేశపరుస్తూ ఉంటుంది, టెంప్ట్ చేస్తూ ఉంటుంది. సిద్ధాంతాన్ని తెలుసుకోవటం చాలా సులభం, కానీ అనుభవంలోకి పొందటం మాత్రం బహు కష్టతరం. అందుకే చెప్తూ ఉంటారు, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యదతి సిద్ధి అన్నారు. వేలాది మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ పరిణతి చెందేవాళ్ళు మాత్రం అతి తక్కువ మంది ఉంటారట. ప్రవేశించటం చాలా సులభం, పరిణతి చెందటం చాలా కష్టం. అయితే మనిషి పరిణతి చెందటానికి అవరోధం ఏమిటి? పరిణతి చెందలేకపోవటానికి మూల కారణం ఏంటి? దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈరోజు మీరు ఆటవికత, అధునాతన, ఆటవికత, ఆధునికత అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఆటవికత, ఆధునికత ఈ రెండు కూడా జంటలే, ద్వంద్వాలే. ఆటవికతకు ఆధునికతకు మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి తెలుసుకోగలిగితే మానవుడికి జీవితాన్ని గురించి, జీవన విధానాన్ని గురించి స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది. తాను ఏమి కోల్పోయాడో, జీవితం ఎందుకు గాడి తప్పిందో, అటువంటి జీవితాన్ని సక్రమైన పంథాలోకి మళ్లించుకోవటానికి మార్గం ఏమిటో, ఆత్మస్థితికి చేరటానికి ఏది అవరోధమో తెలిసిపోతుంది. మూల కారణం తెలుసుకుంటే తప్పనిసరిగా పరిష్కారం లభిస్తుంది. మూల కారణం తెలియకపోతే పరిష్కారం తెలియదు కదా. కాబట్టి ఈరోజు ఆటవికత, ఆధునికత ఈ రెండు అంశాలను గురించి తెలుసుకుందాం. దీనిని గురించి తెలుసుకోబోయే ముందు మానవ జీవిత పరిణామాన్ని గురించి, మానవ పరిణామాన్ని గురించి, జీవ పరిణామాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. భూమి మీద నివసించేటటువంటి ప్రాణికోటి రెండు వర్గాలుగా ఉంటుంది. ఒకటి వృక్ష సంపత్తి, ఒకటి వృక్ష సంతతి, రెండు జంతు సామ్రాజ్యం. వృక్ష సంతతి, జంతు సామ్రాజ్యం. వృక్ష సంతతిలో జీవ చైతన్యం మాత్రమే ఉంటుంది. జంతు సామ్రాజ్యంలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది. వృక్షాలన్నీ స్థిరంగా ఉంటాయి, ఒకే చోట ఉంటాయి. జంతువులు మాత్రం సంచరిస్తూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. అటువంటి జంతువులన్నింటిలో పరిణామ క్రమంలో పరాకాష్ఠ స్థితికి చేరినటువంటి ఒకే ఒక జాతి మానవుడు. ఈ మానవుడిలో వెన్నెముక ఉంటుంది, ఉష్ణ రక్తపు స్వభావం ఉంటుంది, ఆ తదుపరి శాకాహార తత్వం ఉంటుంది, మాతృత్వం ఉంటుంది, మేధస్సు ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది, అవగాహన శక్తి ఉంటుంది, పరిసరాల పట్ల స్పందన ఉంటుంది. తనలో ఏం జరుగుతుందో, పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగినటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. అయితే మనం లోతుగా విశ్లేషించుకుంటే మానవుడు ఈ విధంగా పరిణామం చెందటానికి మూల కారణం ఏంటంటే
చతుష్పాదిగా ఉన్నటువంటి కోతి లాంటి పూర్వీకుడి నుండి ద్విపాది లక్షణాలతో ఉన్నటువంటి మానవుడు ఆవిర్భవించాడు. ద్విపాది లక్షణం వలన మానవ దేహంలో ఉన్నటువంటి మెదడు వెన్నుపం ఒకే వరుసలోకి వచ్చాయి. భూమికి లంబకోణంలో ఉండటం వల్ల మెదడు వెన్నుపం కూడా భూమికి లంబకోణంలో ఏర్పడ్డాయి. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి శారీరక అమరిక వల్లనే మానవుడు పరిణామ క్రమంలో అన్ని జాతుల కంటే ఉన్నతంగా ఉన్నాడు, అతివేగంగా పరిణామం చెందుతూనే ఉన్నాడు. అందుకే మానవుడిని ఏమన్నారు? మానవత్వంతో కూడినటువంటి మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. మానవ జాతిలో జరిగేటటువంటి మేధస్సులో జరిగేటటువంటి పరిణామాన్ని మానవ పరిణామం అంటారు, సైకలాజికల్ ఎవల్యూషన్ అంటారు. మేధస్సులో మనసులో జరిగేటటువంటి పరిణామమే మనిషిని పరిపూర్ణత్వం వైపుకు మళ్లించింది. అయితే ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆటవిక మానవుడు ఎలా జీవించాడు, ఆధునిక మానవుడు ఎలా జీవిస్తున్నాడు? ఆటవిక మానవుడికి ఆధునిక మానవునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఆధునిక మానవుడిలో పరిణామం జరుగుతుంది. ఈ పరిణామం వలన ఆధునిక మానవుడు లబ్ధి పొందాడా, నష్టపోయాడా? దీనిని గురించి మనం తెలుసుకోవాలి. మానవుడు కోతి లాంటి పూర్వీకుడి నుండి పరిణామ క్రమంలో ఆవిర్భవించాడు. మానవుడి యొక్క పూర్వీకుడు ఎవరంటే కోతి లాంటి జాతి. కోతి కాదు, కోతి లాంటి జాతి. కోతి లాంటి పూర్వీకుడి నుండి మానవ జాతి ఆవిర్భవించినట్లుగా పరిణామ శాస్త్రం చెప్తుంది. పరిణామ శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. రుజువులు ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. రుజువులు ఆధారాలు ఉన్నాయి కాబట్టి, శాస్త్రయుక్తంగా నిరూపించబడింది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మనం త్రోసిపుచ్చే ప్రసక్తే లేదు. అయితే ప్రారంభంలో ఉన్నటువంటి మానవుడు ఎలా ఉన్నాడు? ఆటవికంగా ఉన్నాడు, అనాగరికంగా ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు. ఆటవికత, అనాగరికత, అజ్ఞానం. అయితే ఆటవికత అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఏమిటి? అనాగరికత అంటే ఏమిటి? ఆటవికత అంటే మిగతా జంతువులు ఏ విధంగా జీవించాయో మానవుడు కూడా అదే విధంగా జీవించాడు, ఆటవిక జీవితాన్ని కొనసాగించాడు. ఆటవిక జీవితం అంటే భాష ఉండదు, బట్టలు ఉండవు, నిప్పు ఉండదు, వంట ఉండదు, ఒంటరి జీవితం ఉంటుంది, స్వేచ్ఛాయుత జీవితం ఉంటుంది, ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండటం జరుగుతుంది. ఒక రకంగా సాధారణ స్థాయి జంతువు ఎలా జీవించిందో మానవుడు కూడా ప్రాథమికంగా అలాగే జీవించాడు. దాన్ని ఆటవిక జీవితం అంటారు, అడవి జీవితం అంటారు, జంతు ప్రవృత్తితో కూడినటువంటి జీవితం అంటారు. అనాగరికత అంటే నాగరికత లేని జీవితం. నాగరికత లేని జీవితం. ఇప్పుడు మనకు కనిపించేది మొత్తం నాగరికత. ఇటువంటి నాగరికత ఆనాడు లేదు కాబట్టి దాన్ని అనాగరిక జీవితం అన్నారు. ఇక మూడవది అజ్ఞానం. జ్ఞానం లేకపోతే దాన్ని అజ్ఞానం అంటారు. ఆనాడు జ్ఞానం కూడా లేదు. ఆటవిక జీవితం ఉంది, అనాగరిక జీవితం ఉంది, అజ్ఞానపు జీవితం ఉంది, జంతు ప్రవృత్తి ఉంది, మేధస్సు పెద్దగా వికసించలేదు.
తనలో ఏం జరుగుతుందో, పరిసరాలలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఒంటరి జీవితం, స్వేచ్ఛాయుత జీవితం, శారీరక అవసరాలు తీర్చుకోవటం, విశ్రాంతి తీసుకోవటం, ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించాడు. కాశ్మీర్లో పుట్టినటువంటి వ్యక్తి కన్యాకుమారిలో మరణించాడు. కన్యాకుమారిలో పుట్టినటువంటి వ్యక్తి కాశ్మీర్లో మరణించాడు. బంధాలు లేవు, అనుబంధాలు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, భార్య లేదు, బిడ్డలు లేరు, ఏమీ కూడా లేదు. దాన్ని అనాగరిక జీవితం అంటారు. అజ్ఞానం అంటే మేధస్సు పరిణతి చెందలేదు. జ్ఞానాన్ని సముపార్జించే అవకాశం లేదు. ఒకవేళ జ్ఞానాన్ని సముపార్జించినా దాన్ని భద్రపరుచుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి భాగం కూడా లేదు. కాబట్టి ఆటవిక జీవితం, అనాగరిక జీవితం, అజ్ఞానపు జీవితం. అయితే అతనిలో రెండు ప్రముఖంగా ఉన్నాయి. ఒకటి శారీరక ఆరోగ్యం, రెండు సుదీర్ఘమైన ఆయువు. శారీరక ఆరోగ్యం, సుదీర్ఘమైనటువంటి ఆయువు. శారీరక ఆరోగ్యం, సుదీర్ఘమైనటువంటి ఆయువు ఈ రెండు ఉన్నాయంటే మనసు ఎంతో కొంతమేరకు ప్రశాంతంగా ఉన్నట్లే కదా. సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించినట్లే కదా. అది అజ్ఞానం కావచ్చు, అనాగరికత కావచ్చు, ఆటవికత కావచ్చు. కానీ అక్కడ ఏముంది? ఆరోగ్యం ఉంది, ఆయువు ఉంది, ప్రశాంతత ఉంది, సంతృప్తి ఉంది. ఆ తర్వాత కాలంలో పరిణామ క్రమంలో, మానవ పరిణామ క్రమంలో శారీరక పరిణామంతో పాటు మానసిక పరిణామం కూడా జరిగింది. ఆ మానసిక పరిణామంలో తెలివి మేధా సంపత్తి పెరిగింది. తెలివి మేధా సంపత్తి పెరగటంతో పాటు రక్షణ కోసం, భద్రత కోసం, మనుగడ కోసం మనిషి ఒంటరి జీవితానికి స్వస్తి పలికి స్వేచ్ఛాయుత జీవనాన్ని వదులుకొని ప్రకృతి నుండి వేరై సామూహిక సంఘ జీవనానికి మారాడు. సామూహిక సంఘ జీవనానికి మారటంతో అతనిలో పాత లక్షణాలు మొత్తం కూడా కనుమరుగయ్యాయి. అదేమిటి? ఆటవికత కనుమరుగైంది, అనాగరికత తొలగిపోయింది, అజ్ఞానం కూడా తొలగిపోయింది. మరేమొచ్చాయి? సంఘ జీవనం వచ్చింది, నాగరిక జీవనం వచ్చింది. మనిషి జ్ఞానపరంగా ఎదిగాడు. ఇది 50,000 సంవత్సరాల నుండి మొదలైంది. 50,000 సంవత్సరాల నుండి మొదలైంది. పరిణామ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం మానవుడు భూమి మీద ఆవిర్భవించి 10 లక్షల సంవత్సరాలైంది, 1 మిలియన్ సంవత్సరాలైంది. ఆ మిలియన్ సంవత్సరాలలో 50,000 సంవత్సరాలకు ముందు మానవుడు జంతువులాగా జీవించాడు, జంతు ప్రవృత్తితో జీవించాడు, ఆటవికంగా జీవించాడు, అనాగరికంగా జీవించాడు, అజ్ఞానంలో జీవించాడు, ఏమీ తెలుసుకోకుండా జీవించాడు. కానీ ఒంటరి జీవితం స్వేచ్ఛాయుత జీవితం. ఒంటరిగా జీవిస్తూ, ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తూ, ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ, ప్రకృతి లభించినటువంటి పదార్థం తింటూ, ప్రకృతిలో మమేకమై నేను ప్రకృతిలో ఒక భాగం అనేటటువంటి భావన తనకు తెలియకుండానే కొనసాగటం వలన
అతడు మోక్షంలో జీవించాడు. అందుకే అతనికి ఆరోగ్యం ఉంది, ఆయువు ఉంది, ప్రశాంతత ఉంది, సంతృప్తి కూడా ఉన్నాయి. 50,000 సంవత్సరాల తర్వాత మానవ జాతిలో నాగరికతకు బీజం పడింది. ఆటవికతను దశల వారీగా వదులుకున్నాడు. జ్ఞానపరంగా పరిణతి చెందాడు. కాబట్టి ప్రకృతికి దూరమై సామూహిక జీవనానికి అలవాటు పడి, సంఘ జీవనానికి అలవాటు పడి కొన్ని వదులుకున్నాడు, కొన్ని పొందాడు. 3 వదులుకున్నాడు. ఆటవిక జీవితాన్ని వదులుకున్నాడు, ఆధునిక జీవితానికి మళ్ళాడు. అనాగరిక జీవితాన్ని వదులుకున్నాడు, నాగరిక జీవితానికి మళ్ళాడు. అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు, జ్ఞానపరంగా ఎదిగాడు. గత 50,000 సంవత్సరాలుగా ఈ అధునాతన జీవితం కొనసాగుతూ వచ్చింది. ఆటవిక మానవుడు శారీరక అవసరాలకే పరిమితమయ్యాడు. అతను ఆహారం కోసమే అన్వేషణ చేశాడు. అవసరమైనప్పుడు సంతానోత్పత్తి కోసం సెక్స్లో పాల్గొన్నాడు. కానీ ఆధునిక మానవుడికి, నాగరిక మానవుడికి, జ్ఞానపరంగా ఎదిగినటువంటి ఈ మానవుడికి చాలా వచ్చాయి. ఏమొచ్చాయి? భౌతిక అవసరాలు పెరిగాయి. భౌతిక అవసరాలను బాగా సమకూర్చుకోవటం ప్రారంభించాడు. అదేమిటి? గృహ వసతి, కుటుంబ అవసరాలు, భార్య బిడ్డలు, వాళ్ళను పోషించటం, సంఘ జీవనం, సామూహిక జీవనం, నియమాలు, కట్టుబాట్లు, వగైరా వగైరా వగైరా. వీటన్నిటి కోసం అతను తెలివిని, మేధా సంపత్తిని ఉపయోగించాడు. అజ్ఞానం అంటే తెలివి, మేధా సంపత్తి లేకపోవటం, ఆలోచన పరిధి చాలా తక్కువగా ఉండటం, పరిమితంగా ఉండటం. కానీ తెలివి, మేధా సంపత్తి పెరుగుతుందంటే ఇతని ఆలోచన పరిధి ఎంతో కొంత మేరకు పెరిగినట్లే. ఆలోచన పరిధి పెరగటం వల్ల అతను తన అవసరాలు చూసుకున్నాడు, కుటుంబ అవసరాలు చూసుకున్నాడు, నాగరికతను పెంచుకున్నాడు, ఆటవికతను వదిలేశాడు, జ్ఞానపరంగా ఎదుగుతూ వచ్చాడు. ఆది మానవుడు ప్రకృతిలో మమేకమై, ప్రకృతిలో కలిసిపోతూ, ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ, సంపూర్ణ స్వేచ్ఛలో సంచరిస్తూ ఉండటం వల్ల, ఒంటరి జీవితాన్ని గడపటం వల్ల మానసిక ఒత్తిడి లేదు, మానసిక అలజడి లేదు. మరొక మాటలో చెప్పాలంటే అసలు బంధాలే లేవు. ఆధునిక మానవుడి సంగతి ఏమిటి? నాగరిక మానవుడి సంగతి ఏమిటి? తెలివి, మేధా సంపత్తి ఎక్కువగా ఉన్నటువంటి మానవుడి సంగతి ఏమిటి? గత 50,000 సంవత్సరాలుగా ప్రపంచంలో ఏం జరుగుతుంది? మానవుడు శారీరక అవసరాలతో పాటు భౌతిక అవసరాలను కూడా పెంచుకుంటూ వచ్చాడు. తాను ఒంటరి జీవితాన్ని వదిలిపెట్టి కుటుంబ జీవనానికి వచ్చాడు. కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత ఏర్పడింది. సమాజంలో జీవిస్తున్నప్పుడు సమాజం పట్ల కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఏర్పరచుకోవలసి వచ్చింది. సో నాగరికత పెరుగుతూ వచ్చింది, తెలివి, మేధా సంపత్తి పెరుగుతూ వచ్చింది. ఇక మరొక కీలకమైన విషయం చెప్తాను. ఆటవిక మానవుడు, అనాగరిక మానవుడు, అజ్ఞానపు మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించాడు.
ప్రకృతికి అనుగుణంగా అంతరంగంలో మార్పులు తెచ్చుకున్నాడు. ప్రకృతిలో ఒక భాగమయ్యాడు. ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జీవించాడు. ప్రకృతిని పరిమితంగా ఉపయోగించుకున్నాడు. మరి నాగరిక మానవుడు ఏం చేస్తున్నాడు? ఆధునిక మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటున్నాడు. ప్రకృతి నుండి వేరు అనే భావన కలిగింది. నేను ప్రకృతి కంటే ఉన్నతం అనే భావన కలిగింది. సృష్టికి ప్రతి సృష్టిని చేసేటటువంటి విధానాన్ని అనుసరిస్తూ వచ్చాడు. తెలివి మేధా సంపత్తిని విపరీతంగా ఉపయోగించాడు. నేను, నాది, నాకనేటటువంటి పరిమిత తత్వాన్ని పెంచుకున్నాడు. అంటే విస్తరించవలసినటువంటి మానసిక పరిధి ఏమైంది? కుంచుకుపోయింది, తగ్గిపోయింది. తన చుట్టూ పరిధులు నిర్మించుకున్నాడు. వేదాంత పరంగా దీనినే అహంకారం అంటారు. కాబట్టి తెలివి మేధా సంపత్తి ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో మనిషి తన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాడు, గాడి తప్పాడు. ఏదైతే జీవితానికి అవసరమో దాని గురించి ఆలోచించలేదు. ఏదైతే జీవితానికి భద్రతనిస్తుందో, రక్షణనిస్తుందో దాని గురించి ఆలోచించాడు. చుట్టూ పరిధులు నిర్మించుకున్నాడు. ఆ పరిధులలో పూర్తిగా బందీ అయ్యాడు. మరొక విషయం, ప్రకృతిని తన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవటం ప్రారంభించాడు. ఆటవిక మానవుడు ఏం చేశాడు? ప్రకృతికి అనుగుణంగా జీవించాడు. ఆధునిక మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతిని తనకు అనుగుణంగా మార్చుకుంటున్నాడు. ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటున్నాడు. ఇదంతా దేనికోసం? శారీరక అవసరాల కోసం కాదు, భౌతిక అవసరాల కోసం. ఆటవిక మానవుడు భౌతిక అవసరాల గురించి అసలు ఆలోచించలేదు. సహజ సిద్ధమైనటువంటి కొండ గుహలను, చెట్టు త్వరలను, సురక్షితమైన ప్రాంతాల్లో జీవించాడు. కానీ ఆధునిక మానవుడు సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన జీవితానికి శ్రీకారం చుట్టి ప్రకృతి వనరులను విపరీతంగా వాడుకుంటూ వచ్చాడు. అతడు ఒంటరిగా జీవించాడు. ఇతను బంధాల్లో పడ్డాడు. అతను శారీరక అవసరాలకే పరిమితమయ్యాడు. ఇతను భౌతిక అవసరాలను బాగా పెంచుకున్నాడు. అతడు అజ్ఞానంలో ఉన్నాడు. ఇతడు తెలివి మేధా సంపత్తితోటి సమాచారాన్ని విపరీతంగా సేకరించడం మొదలుపెట్టాడు. అతను అజ్ఞానంలో ఉండి స్వేచ్ఛను అనుభవించాడు. ఇతడు జ్ఞానంలో ఉండి బంధాల్లో పడ్డాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. గత 50,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మానవుడు ఉన్నతంగా ఎదిగాడా, బలహీనపడ్డాడా? ఒకవేళ ఉన్నతంగా ఎదిగేటట్లయితే ఇతనికి తప్పనిసరిగా హృదయ మట్టం వికసించాలి. ఆజ్ఞ చక్రం చైతన్యవంతం కావాలి. ఆనందమయ కోసం చైతన్యవంతం కావాలి. ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించాలి. ఆనందాన్ని అనుభవించేటట్లయితే ఆరోగ్యం ఉంటుంది, సుదీర్ఘ ఆయువు ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి కూడా ఉంటుంది. కానీ మానవుడు ఏం చేశాడు? ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ప్రకృతిని తనకు అనుగుణంగా, అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయటం వల్ల
తెలివి మేధా సంపత్తిని ఉపయోగించి ప్రకృతి మీద ప్రయోగాలు చేయటం వల్ల భౌతిక అవసరాలను దశల వారీగా విపరీతంగా పెంచుకోవటం వల్ల ఏం కోల్పోయాడు? ఒకటి, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. 2, ఆయువు కుదించుకుపోయింది. అశాంతి పెరిగింది, అసంతృప్తి పెరిగింది. ఆది మానవుడు 120 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించినట్లుగా రుజువులు, ఆధారాలు ఉన్నాయి. 120 సంవత్సరాలు సగటు జీవితకాలం. కానీ ఆధునిక మానవుడి సంగతి ఏమిటి? ఎంతకాలం జీవించినా ఆరోగ్యంగా జీవించలేకపోతున్నాడు. అశాంతిని పెంచుకుంటున్నాడు, అసంతృప్తిని పెంచుకుంటూ ఉన్నాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించటం మర్చిపోయాడు. ప్రకృతిని, ప్రకృతి వనరులను, పదార్థాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవటం కోసం విపరీతమైనటువంటి ప్రయోగాలు చేశాడు. విపరీతంగా శ్రమిస్తున్నాడు. ఆటవిక మానవుడు శ్రమించలేదు, అన్నీ లభ్యమవుతూ ఉన్నాయి. కానీ ఈనాడు మానవుడి సంగతి ఏమిటి? 24 గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. రాత్రి పనిచేస్తున్నాడు, పగలు పనిచేస్తున్నాడు. 3 షిఫ్ట్లలో పనులు జరుగుతూ ఉన్నాయి. హైవేల మీద వాహనాలు 24 గంటలు కూడా పరిగెత్తుతూనే ఉన్నాయి. ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. భౌతిక సంపద విపరీతంగా పెరుగుతుంది. జ్ఞానం అనూహ్యంగా పెరుగుతుంది. నాగరికత తారాస్థాయికి చేరింది. ఆధునికత అనేది అంతస్తుల్లో కనపడతా ఉంది. కానీ అంతరంగం ఎలా ఉంది? అశాంతిగా ఉంది, అసంతృప్తిగా ఉంది. అంతరంగం అశాంతిగా, అసంతృప్తిగా ఉన్నప్పుడు దాని ప్రభావంతో శరీరం రుగ్మతలకు గురవుతుంది కదా. శరీరం రుగ్మతలకు గురైందంటే ఆయువు తగ్గిపోతుంది కదా. కాబట్టి ఒక మాట చెప్పండి, ఆటవిక మానవుడు అదృష్టవంతుడా? ఆధునిక మానవుడు అదృష్టవంతుడా? ఆధునిక మానవుడికి అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించే యోగ్యత లేదు. ఆటవిక మానవుడికి ఏమీ లేవు, కానీ సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించాడు. ఆధునిక మానవుడు ఘర్షణ వైఖరిలో ఉన్నాడు. ఆటవిక మానవుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఆధునిక మానవుడిలో విపరీతమైన అలజడి ఉంది, అసంతృప్తి ఉంది, అశాంతి ఉంది. కానీ అతనికి అవేమీ లేవు. ఎందువలన? ఒంటరి జీవితంలో ఒకరి ప్రభావం మరొకరి మీద పడదు. సామూహిక సంఘ జీవనంలో మనుషులు సన్నిహితంగా మెలగడం వలన ఒకరి ప్రభావం మరొకరి మీద ప్రత్యక్షంగా ఉంటుంది. ప్రత్యేకించి వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఆవిర్భవించాయి కాబట్టి భార్య ప్రభావం భర్త మీద ఉంటుంది, భర్త ప్రభావం భార్య మీద ఉంటుంది, ఇద్దరి ప్రభావం తప్పనిసరి కుటుంబం మీద ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది. సమాజం ప్రభావం కుటుంబం మీద ఉంటుంది, కుటుంబం ప్రభావం సమాజం మీద ఉంటుంది. ఈ విధంగా సమాజం కలుషితమైనందువల్ల కలుషితమైనటువంటి వాసన బీజాలు, ఆలోచన తరంగాలు మనిషి అంతరంగంలోకి ప్రవేశించడం మొదలుపెట్టాయి. ఇక్కడ కీలక రహస్యం చెప్తాను. జీవుడు బలోపేతం అవుతున్నాడంటే అసంతృప్తి కూడా తారాస్థాయిలో ఉంటుంది. అసంతృప్తి పెరుగుతుందంటే మనిషిలో అలజడి పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది, ఆరోగ్యం క్షీణించుకుపోతుంది, జీవితకాలం కుదించుకుపోతుంది. అదృష్టం అంటే ఏమిటి? ఒకటి ఆరోగ్యం,
2 సుదీర్ఘాయువు, 3 మానసిక ప్రశాంతత, 4 సంతృప్తి, 5 ఆనందం, ఇక అంతిమంగా అనాయాస మరణం. మానవుడు మరణాన్ని వ్యతిరేకిస్తున్నాడు, మరణాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరణం నుండి బయటపడటం కోసం అనేక రకాల పథకాలు, ప్రణాళికలు వేస్తున్నాడు. చివరికి అంతిమంగా అసంతృప్తిగా జీవితాన్ని ముగిస్తున్నాడు. కాబట్టి 50,000 సంవత్సరాలుగా మానవుడు శ్రమించి ఏం సాధించాడు? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆయువు కుదించుకుపోయింది, అశాంతి పెరిగింది, అసంతృప్తి పెరిగింది, ఆనందం ఏ కోశాన లేదు. ఇప్పుడు మీకు ఒక కీలకమైన విషయం చెప్తాను. తెలివి, మేధా సంపత్తి అనేది మాయకు ప్రతిరూపం. మాయ అంటే ఏమిటి? ఉన్నదానిని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా భ్రమింపజేసేదే మాయ. అక్కడ ఏదైతే ఉందో ఉన్నదానిని ఉన్నట్లుగా చూడకుండా వక్రీకరించి చూసేటట్లయితే అదే మాయ అవుతుంది. తెలివి, మేధా సంపత్తి వల్ల మనిషి మాయలో పడ్డాడు. ఆ తెలివి, మేధా సంపత్తి ఎందుకు బలీయమైందంటే ప్రజ్ఞ కుంచుకోవటం వల్ల బలీయమైంది. ఆటవిక మానవుడిలో ప్రజ్ఞ పరిమితంగా ఉంది, ఆలోచన పరిధి చాలా తక్కువగా ఉంది. కానీ ఆధునిక మానవుడిలో ప్రజ్ఞ పెద్దదైంది, కానీ కుంచుకోవటం వల్ల నేను, నాది, నాకనేటటువంటి అహంకారం ఏర్పడి తన చుట్టూ సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సొంత ప్రపంచంలో జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. తాను ఆ ప్రపంచం నుండి బయటపడలేకపోతున్నాడు. బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని తన ప్రపంచంలోకి అనుమతించడం లేదు. చుట్టూ బలమైనటువంటి కోటలు నిర్మించుకున్నాడు. ఆ సొంత ప్రపంచం అనేదే తనకు ప్రాపర్టీగా భావిస్తూ ఉన్నాడు. అంటే మనిషి ఏమయ్యాడు? సంకుచితంగా, స్వార్థంగా తయారయ్యాడు. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? ఇంటెలిజెన్స్, తెలివి, మేధా సంపత్తి. ఇంకొక విషయం, తెలివి, మేధా సంపత్తి ద్వారా సుఖవంతమైన, సులభతరమైన జీవితాన్ని కొనసాగించడం కోసం ప్రకృతి వనరులను అవసరానికి మించి సేకరించుకోవటం కోసం, సంపద హక్కు కోసం, సంపాదన హక్కు కోసం, ఆస్తి హక్కు కోసం మానవుడు ఏం చేశాడు? చట్టాన్ని తయారు చేసుకున్నాడు, లీగల్ రైట్ సంపాదించుకున్నాడు. అందుకు రాజ్యాంగం అన్నాడు, పార్లమెంట్ అన్నాడు, అసెంబ్లీలు అన్నారు, చట్టసభలు అన్నారు, జీవోలు అన్నారు, ఉత్తర్వులు అన్నారు, పోలీస్ స్టేషన్లు అన్నారు, రక్షక భటులు అన్నారు, యంత్రాంగం అన్నారు, వగైరా వగైరా వగైరా. ఇదంతా మాయలో ఒక భాగమే. అంటే వనరులను అవసరానికి మించి సేకరించుకొని భద్రతను పొందాలి అనేటటువంటి భావంతో, భావితరాలకు కూడా భద్రతను కల్పించాలి అనేటటువంటి భావనతో మనిషి చట్టాన్ని రూపొందించుకొని, చట్టసభలలో నిర్ణయాలు తీసుకొని, న్యాయస్థానాలను ఏర్పరచుకొని, చట్టపరమైనటువంటి హక్కును సంపాదించుకొని పరిమితమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఆనందాన్ని తాకట్టు పెట్టి సుఖాన్ని కొనుక్కుంటూ సుఖవంతమైన, సులభతరమైన జీవితానికి అలవాటు పడి తన పతనానికి తానే శ్రీకారం చుట్టాడు. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? గత 50,000 సంవత్సరాలుగా జరుగుతుంది. అది దశల వారీగా పెరుగుతూ 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 ఇప్పుడు క్యాన్సర్ మాదిరిగా తయారైంది, రాచపండులాగా తయారైంది. భౌతికపరమైనటువంటి అభివృద్ధి
ఆనందాన్ని ఇస్తుంది అనే ఒకే ఒక అంశం మానవ జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఆది మానవుడు సులభంగా జీవించాడు. ఆటవిక మానవుడు సుఖంగా జీవించాడు. ఆటవిక మానవుడికి మనోభారం అసలు లేదు. ఆధునిక మానవుడికి మనోభారం పెరిగింది. పైగా ఇదంతా డెవలప్మెంట్ అంటున్నాడు, అభివృద్ధి అంటున్నాడు, సాధించానంటున్నాడు, సృష్టించానంటున్నాడు. నన్ను మించినటువంటి వాడు మరొకడు లేడు అంటున్నాడు. జంతువుల మొత్తాన్ని కలుషితం చేస్తున్నారు. వృక్ష సంపద మొత్తం ధ్వంసం అవుతుంది. పంచభూతాలు మొత్తం కూడా పూర్తిగా అడుగంటిపోతున్నాయి. భూమండలం మొత్తం దద్దరిల్లిపోతుంది. టెక్నాలజీ మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసింది. దాని నుంచి బయటపడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే బయటపడలేనంతగా మనిషి బలహీనపడ్డాడు. బలహీనపడ్డాడు. అజ్ఞానం అనేది మనసుకు పెనుభారమైంది. భౌతిక జ్ఞానం అనేది మనసును కలుషితం చేసింది. భౌతిక జ్ఞానం అనేది మనసును సమూలంగా కలుషితం చేసింది. అజ్ఞానం నుండి బయటపడి భౌతిక జ్ఞానాన్ని పెంపొందించుకోవటం వల్ల మనిషి నైతికంగా బలహీనపడ్డాడు. అధర్మంగా జీవించటం ప్రారంభించాడు. సత్యాన్ని విస్మరించాడు. తాను అన్ని విధాలా బలహీనపడ్డాడు. ఇంకా ప్రణాళికలు కొనసాగుతూనే ఉన్నాయి, పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి, పరిశ్రమలు పెరుగుతున్నాయి, ఉత్పత్తి పెరుగుతుంది, కరెన్సీ పెరుగుతుంది, ఆకర్షణీయమైనటువంటి భవనాలు వస్తున్నాయి, ఖరీదైన ఫర్నిచర్ వస్తుంది, విలువైన సామాగ్రి వస్తుంది, కొత్త రకపు వంటకాలు వస్తున్నాయి, ఫ్యాషన్లు వస్తున్నాయి, సుఖమో సౌకర్యమో విలాసమో వినోదమో శృంగారం వగైరా వగైరా వగైరా. ఇదంతా ఏమిటి? మరణ శాసనం. అవతార పురుషులు వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. అంతా చేయి దాటిపోయింది. అందుకే అవతార పురుషులు అనుకునే వాళ్ళు వచ్చి కూడా ఏమీ చేయలేక మానవుడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అంటే తెలివి మేధా సంపత్తి ముందు సత్యం కూడా బలహీనపడింది. ధర్మం అడగంటిపోయింది. దివ్యత్వానికి అవకాశమే లేదు. కాబట్టి బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మానవుడు తాను ఏం పోగొట్టుకుంటున్నాడో తెలుసుకోగలిగితేనే దానికోసం అన్వేషణ జరుగుతుంది, ప్రయత్నం జరుగుతుంది. నాకంతా బాగుంది అనుకున్నప్పుడు అన్వేషణ ఎందుకు జరుగుతుంది? ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? మాయలో ఉన్నటువంటి వ్యక్తి సత్యాన్ని ఎలా స్వీకరిస్తాడు? మాయలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నదాన్ని లేనట్టుగా చూస్తాడు, లేని దాన్ని ఉన్నట్లుగా చూస్తాడు. భ్రమలో ఉంటాడు, భ్రాంతిలో ఉంటాడు. అటువంటి స్థితిలో అతనికి మంచి మార్గం ఉందని తెలిసినా ఆచరించలేడు, అనుసరించలేడు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. ఆ టెక్నాలజీ లేకుండా మనిషి గంట కూడా బ్రతికే అవకాశమే లేదు. మనిషి పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడ్డాడు. టెక్నాలజీ ద్వారానే మనిషి యొక్క జీవితం కొనసాగుతుంది. మనిషి టెక్నాలజీకి బానిసయ్యాడు, బలయ్యాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక యంత్రంలో పనిచేస్తూ ఉన్నాడు. సాయంత్రానికి అలసిపోతున్నాడు. మళ్ళా పొద్దున్నే మిషన్ ఆన్ చేస్తున్నాడు. సాయంత్రం వరకు మిషన్ పనిచేస్తుంది, మళ్ళీ వస్తుంది, ఆ మిషన్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ పొద్దున్నే తిరిగి మొదలవుతుంది. ఏంటి జీవితం? కాబట్టి
నాగరికత అనేది మనిషికి శాపమే తప్ప వరం మాత్రం కాదు. జ్ఞానం అనేది మనిషిని అన్ని విధాలా బలహీనపరిచింది. భౌతిక జ్ఞానంలో ఉంటూ నేనే అన్ని విధాల ముందంజలో ఉన్నాను అనే భావన బలీయంగా ఉన్నప్పుడు అతడు దాన్ని ఎందుకు వదులుకుంటాడు? కాబట్టి శరీరాలు కుళ్ళిపోతున్నాయి, జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. పేర్లు లేకుండా కొన్ని జబ్బులు వస్తున్నాయి, మందులు లేకుండా కొన్ని జబ్బులు వస్తున్నాయి, కారణం లేకుండా కొన్ని జబ్బులు వస్తున్నాయి. పరిశోధన 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 పరిశోధన. ఏమిటి పరిశోధన? ఎంతకాలం ఈ పరిశోధన? ఎప్పుడు దీనికి పరిష్కారం? ఆలోచించండి. కుటుంబాల్లో ఇరుక్కొని పోతున్నారు, అపార్ట్మెంట్స్లో బంధించబడుతున్నారు, ఆఫీసులలో గుమిగూడుతున్నారు, విపరీతంగా శ్రమిస్తున్నారు. అసెంబ్లీ పార్లమెంట్లలో వేడివేడి చర్చలు జరుగుతున్నాయి, వాదోపవాదాలు జరుగుతున్నాయి, విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి, దూషణలు భూషణలు జరుగుతున్నాయి. కానీ ఆయువు పెరగటం లేదే, ఆరోగ్యం రావటం లేదే, ప్రశాంతత పెరగటం లేదే, సంతృప్తికరమైన జీవితం లేదే, ఆనందాన్ని గురించి కనీస పరిజ్ఞానం కూడా లేదే. ఏ వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడో, ఎందుకు మరణిస్తాడో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరొక విషయం చెప్తున్నాను, దీనికి అంతటికీ ఆధ్యాత్మికత పరిష్కారం అని చెప్పి చాలామంది ప్రజల్ని ఇంకా మభ్యపెడుతున్నారు. ఆధ్యాత్మికత పరిష్కారం కానే కాదు. దైనందిన జీవితం ధర్మపదంగా ఉంటేనే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలుగుతాము. దైనందిన జీవితం అస్తవ్యస్తంగా ఉంటే ఆధ్యాత్మికతను అందుకోవటం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా దైనందిన జీవితాన్ని క్లిష్టంగా, కష్టంగా, సమస్యాత్మకంగా తయారు చేసుకొని దాని నుంచి బయటపడటం కోసం ఆధ్యాత్మికత వైపుకు పరుగులు తీస్తున్నారు. అది 100% వాస్తవం, మాయ కూడా. దైనందిన జీవితం ధర్మపదంగా ఉంటే అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరం లేదు. దైనందిన జీవితం అధర్మంగా కొనసాగుతూ, దైనందిన జీవితం అధర్మంగా కొనసాగుతూ ఆధ్యాత్మికత పేరుతో కళ్ళు మూసుకుంటే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? నువ్వు మాయలో ఉన్నావు, సత్యాన్ని ఎలా అందుకోగలుగుతావు? మాయ నుంచి బయటపడ్డావు, సత్యంలో జీవిస్తున్నట్లుగా ఇంకా సాధనతో పని ఏంటి? సత్యవంతంగా జీవించే వ్యక్తి, ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి సాధన చేయాల్సిన అవసరం ఏముంది? సత్యాన్ని విస్మరించి ధర్మాన్ని కాలరాచి సాధనల పేరుతోటి గదుల కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమిటి? అది కూడా ఒక రకంగా మాయే కదా, అది కూడా ఒక రకంగా ఆత్మవంచనే కదా, అది కూడా ఒక రకంగా అంతరాత్మక విరుద్ధమే కదా. అంటే మనిషి లౌకిక జీవితం అని, ఆధ్యాత్మికతని 2 రకాల జీవితాలను సృష్టించుకొని అక్కడ సమస్యలు తెచ్చుకొని ఇక్కడ పరిగెత్తుతున్నాడు. వాస్తవానికి సమస్య ఎక్కడైతే ఉందో అక్కడే పరిష్కారం ఉంది. సమస్య ఒక చోట, పరిష్కారం మరొక చోట ఎందుకుంటాయి? ఇంట్లో వస్తువు బాగొట్టుకొని బజార్లో వెతుక్కుంటే ఎట్లా? కుటుంబంలో కలతలుంటే ఆశ్రమాల్లో కూర్చుంటే లాభం ఏంటి? భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలుంటే వేరువేరుగా 2 ఆశ్రమాల్లో కూర్చుంటే ఆ భేదాభిప్రాయాలు పోతాయా? దైనందిన జీవితం అస్తవ్యస్తంగా ఉంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక సాధించేది ఏముంటుంది? దశాబ్దాల తరబడి కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు, భావాలు, రుచులు, అభిరుచులుంటే ఆ వ్యక్తిని మార్చడం ఎలా సాధ్యమవుతుంది? ఆలోచించండి. కాబట్టి ప్రపంచాన్ని మారుస్తామంటున్నారు. ఎలా? దానికి మార్గం ఏమిటి? దానికి మార్గం ఒక్కటే. జీవిస్తున్న జీవన విధానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించగలిగితే
పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది. జీవించే జీవన విధానం నాకు అన్ని విధాలా బాగుంది అనే భావన ఉన్నా, ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ జరగకపోయినా మనిషి సమస్యల సుడిగుండం నుంచి బయటపడే ప్రసక్తే లేదు. కొంతమందికి జీవిస్తున్నటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి ప్రమాదం తెలుస్తుంది, కానీ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం జరగటం లేదు. ఆ ప్రత్యామ్నాయం కూడా లోపలే ఉంది, బయట లేదు. పెన్ను జేబులో పెట్టుకుని ఊరంతా వెతికితే ఎట్లా? సమస్య ఎక్కడైతే ఉంటుందో పరిష్కారం అక్కడే ఉంటుంది కదా. సమస్య పరిష్కారాలు రెండు వేరు కాదు కదా. కాబట్టి మనిషి 50,000 సంవత్సరాలుగా చేసినటువంటి నిర్వాహకం మొత్తం కూడా ఇవాళ పచ్చిపుండుగా మారింది, క్యాన్సర్గా మారింది, రాచపుండుగా మారింది. పరిష్కరించలేనిది విధంగా అది పెరిగిపోతూ వచ్చింది. పరిష్కారం ఉంది, కానీ పరిష్కారం కోసం ప్రయత్నం జరగాలి. జీవిస్తున్న జీవన విధానంలో ఏదో లోపం ఉందని తెలుసుకోవాలి. మరొక మార్గం కోసం, మరొక విధానం కోసం లోపలే అన్వేషణ జరగాలి. కాబట్టి ఆధ్యాత్మికత అని చెప్పి సపరేట్ ఎక్కడ కూర్చుంటే లాభం లేదు. సమస్య నీవు సృష్టించుకున్నదే. పరిష్కారం కూడా నీలోనే ఉంది, బయట లేదు. కాబట్టి బిడ్డలారా కొంచెం ఆలోచించండి. మనం పేదవాళ్ళని చూసి జాలిపడుతున్నాం కాదు, వాళ్లే ధనవంతులు. ధనవంతులను చూసి అసూయపడుతున్నాం, వాళ్లే పేదవాళ్ళు. మేధావులను చూసి మనం భయపడుతున్నాం, వాళ్ళు ఎదుగుతున్నారు అనుకుంటున్నాం, కానీ వాళ్లే బలహీనపడుతున్నారు. ఎవరినో చూసి అసూయపడద్దు, ఎవరినో చూసి జాలిపడద్దు. పొందింది ఎంత ఉంటుందో పోగొట్టుకున్నది కూడా అంతే ఉంటుంది. మానవుడు భౌతికంగా ఎదిగాడు, కానీ మానసికంగా బలహీనపడ్డాడు. ఎంత బలహీనపడ్డాడంటే తిరిగి మరలా పునరుద్ధరించలేని స్థితిలో బలహీనపడ్డాడు. ఇంకా బలహీన పడుతూనే ఉన్నాడు. ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ మనుషుల్ని మభ్యపెడుతున్నాయి, మనిషిని బలహీనపరుస్తున్నారు. మనుషుల్ని ఒక రకంగా మాయలో ఇరికిస్తున్నారు. సత్యం వైపుకి వెళ్ళనీయటం లేదు. పరిష్కారాన్ని గురించి అసలు ఆలోచించటం లేదు. తాత్కాలిక ప్రయోజనాన్ని గురించి ఆలోచిస్తున్నారు. హాస్పిటల్స్ని పెంచటం కాదు, హాస్పిటల్స్ యొక్క అవసరం లేని స్థితికి మనిషిని తయారు చేయాలి. భౌతిక సంపదను సమకూర్చడం కాదు, భౌతిక సంపద అవసరం లేదనే స్థితికి మనిషిని ఎదిగేటట్లు చేయాలి. అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే 50,000 సంవత్సరాల పతనం అనేది 4-5 సంవత్సరాల్లో పునరుద్ధరించబడటం సాధ్యం కానే కాదు. కానీ పరిష్కారం చూపేది ఒక్కటే, ప్రకృతి చూపుతుంది. ప్రకృతికి మానవుడు దూరమై శిక్షణ అనుభవిస్తున్నాడు. ప్రకృతి ఎవరిని శిక్షించాలో, ఎవరిని రక్షించాలో, ఎవరిని భక్షించాలో అది చూసుకుంటుంది. మరి నువ్వేం చేయాలి? నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ లోపాలు నువ్వు సరిదిద్దుకో, నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకో, నీవెవరివో తెలుసుకో. ఇదే మానవ జీవిత పరమార్థం, శాశ్వత పరిష్కారం. కాబట్టి మీరంతా ఆ దిశగా పయనిస్తారని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.